ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు. తొలి రోజు వరుసగా శాఖపరమైన సమీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం గ్రామీణ అభివృద్ధి శాఖల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన రెండో రోజు సమీక్షలకు సిద్ధమయ్యారు. ఈ రోజు తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ సిటీ సరఫరాల విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరు చేస్తూ మొదట ఫైల్పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్పై సంతకం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమెవరు, పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలకు ఎందుకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది, స్థానిక సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా, ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు అని సమీక్ష సమావేశంలో ప్రశ్నించారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.